ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డిని ప్రభుత్వం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిందండి. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వెంకటరామిరెడ్డి సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడప జిల్లాకు చెందినటువంటి వెంకటరెడ్డిని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం మొదలుపెట్టాడని తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఉద్యోగ సంఘం నాయకుడు అంటే ఏం చేయాలి? ఉద్యోగుల సమస్యలు కావచ్చు, బకాయిలు కావచ్చు, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాలి. అలాంటి పోరాడాల్సినటువంటి స్థానంలో వైసీపీ ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకొని ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శలు చేశాడు అనేటటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో రావడం జరిగింది. అప్పట్లో కాదు, అవి మనం అందరం కూడా ఆయన యొక్క సోషల్ మీడియాలో చూసాం కూడా. సాధారణంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల కోసం పోరాడాలి, అది కామన్, ఎవరైనా చేసేది. కానీ వెంకటరామిరెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బహిరంగ విమర్శలు చేసేవాడని చాలా మంది గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చేయడం, జగన్ మళ్ళీ గెలుస్తాడని ధీమాగా మాట్లాడడం, తనను పీకేవాడే అన్నటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతూ ఆయన ప్రవర్తించడం అప్పట్లోనే కాదు, ఇప్పట్లో కూడా పెద్ద చర్చగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో ఇతను ఒక షాడో మంత్రిలా వ్యవహరించాడని, సచివాలయంలో పాలనాపరమైనటువంటి నిర్ణయాలపై కూడా ప్రభావం చూపించాడు అనేటటువంటి వార్తలు ప్రచారం జరిగాయి కూడా. ఇతనికి ఉన్నటువంటి రాజకీయ అండకారణంగా ఉన్నతాధికారులు కూడా భయపడేవారు అనేటటువంటి వార్తలు కూడా వినిపించాయి. ఉద్యోగ సంఘం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని, తనకు అనుకూలంగా పోస్టింగ్లు ఇప్పించాడని, వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారిని వేధింపులకు గురి చేశాడు అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఉద్యోగుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాడు అనేటటువంటి అభిప్రాయం అప్పట్లో చాలా బలంగా వినిపించిందండి. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి బహిరంగంగా ప్రచారం చేయకూడదు, ఉద్యోగ నిబంధనల ప్రకారం రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదు. ఇది సర్వీస్ రూల్స్ లో స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. కానీ వెంకటరామిరెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశాడు అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. బద్వేలు, కడప, పొద్దుటూరు, మైదుకూరు ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి ఓట్లు వేయాలని కోరాడని కూడా ప్రచారం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వ్యవహరించాడనేటటువంటి కారణంతో అప్పట్లో ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విధులకు హాజరు కాకుండా అబ్స్కాండ్ అయ్యాడని సమాచారం. 2024లో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ ఎన్నికల సమయంలో ఉద్యోగులను ప్రలోభ పెట్టడానికి పార్టీలు ఏర్పాటు చేశాడని, ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించాడని కేసులు కూడా నమోదయ్యాయి వెంకటరామిరెడ్డి మీద. ఈ కాకర్ల వెంకటరామిరెడ్డి తన యొక్క విధుల కన్నా కూడా పార్టీ ప్రచారాలకే ఎక్కువ టైం కేటాయించారని, ప్రభుత్వం పలుమార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా సరైనటువంటి వివరణ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో కొత్త ప్రభుత్వంపై కూడా బహిరంగ విమర్శలు చేయటం జరిగింది. పెన్షన్ల పంపిణీ విధానంపై, వాలంటీర్ల అంశంపై, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయంగానే కనిపించాయని విశ్లేషకులు అంటున్నారండి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నెల నుంచి ఉద్యమం చేస్తానని కూడా ప్రకటించాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా బహిరంగంగా రాజకీయ భాషలో మాట్లాడడం, సవాళ్లు విసరడం చివరికి అతని కెరీర్కే భారీ దెబ్బయిందని ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మాటలు. గత 2 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నటువంటి వెంకటరామిరెడ్డి మీద సంపూర్ణ విచారణ జరిపిన తర్వాతే ప్రభుత్వం అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా 14 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే ఉద్యోగం కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన కూడా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. ఒక ఉద్యోగ సంఘం నాయకుడు ఉద్యోగుల కోసం తమ తోటి ఉద్యోగుల కోసం పోరాడాల్సింది పోయి రాజకీయాల్లోకి దిగితే చివరికి పరిస్థితి ఇలా మారుతుందా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరనుకున్నటువంటి వారికి ఇది పెద్ద హెచ్చరికగా మారిపోతుందా, లేక రాజకీయ టార్గెటింగ్ అని చెప్పాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్యోగ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అండి. వెంకటరామిరెడ్డి డిస్మిసల్ కేవలం ఒక ఉద్యోగి తొలగింప,
లేక అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వారికి గట్టి మెసేజ్ ఇవ్వటం కోసమా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.